డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మలక్పేట్ కాన్స్టిట్యున్సీ గురించి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి తెలుసుకుందాం. సో మనం మలక్పేట్ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే, సో దాదాపు 3 లక్షల ఓటర్స్ ఉన్నారు. 2,96,934 ఓటర్స్ ఉన్నారు. ఇందులో మనం ముస్లిం పర్సెంటేజ్ చూసినట్లయితే 51.1%, ఎస్టీ 1.66, ఎస్సీ ఓటర్స్ 4.55 ఉన్నారు. గత ఎలక్షన్స్ మనం చూసినట్లయితే, పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసినట్లయితే ఓటర్ టర్న్అవుట్ 43% ఉన్నారు. అంటే 2,96,934, దాదాపు సగం మంది కూడా ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ కాలేదనే విషయం మనకు తెలుస్తుంది. అయితే 6 ఎలక్షన్స్ మనం చూసినట్లయితే, గత 6 పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినట్లయితే ఎంఐఎం గెలవడం జరిగింది 6 సార్లు కూడా. ఈ మలక్పేట్ కాన్స్టిట్యున్సీ 2009 బిఫోర్, సో రూరల్ సెగ్మెంట్ కూడా ఉండడం వల్ల, రూరల్ విలేజెస్ కూడా కొన్ని ఉండడం వల్ల అతి పెద్ద కాన్స్టిట్యున్సీగా ఉండే. ఈ బైఫర్కేషన్ అయిపోయాక ఓన్లీ అర్బన్ ఏరియాస్ మాత్రమే దీంట్లో తీసుకోవడం జరిగింది. సో మలక్పేట్ కాన్స్టిట్యున్సీ మనం చూసినట్లయితే, ముందు కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి, కంచుకోటగా ఉన్నటువంటి మలక్పేట్ కాన్స్టిట్యున్సీ. తదనంతరం తర్వాత బీజేపీ ప్రాబల్యాన్ని పెంచుకుంది. తర్వాత మనం 2009 నుంచి చూసినట్లయితే, సో ఎంఐఎం, సో 2009లో కానీ 14లో కానీ మళ్ళీ 2018లో కూడా ఎంఐఎం అహ్మద్ బలాలా, సో తను ఇక్కడ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సంపాదించారు. మళ్ళీ 4th టైం కూడా గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అహ్మద్ బలాలా గారు. సో మనము ఇక్కడ ఏరియాస్ చూసినట్లయితే, మలక్పేట్ ఏరియాస్ చూసినట్లయితే, మలక్పేట్, సైదాబాద్, చంచల్గూడ, ఆజంపూర, ముసారంబాగ్, గడ్డియన్నారం, చాదర్ఘాట్, ఇవి మనం చూస్తాం ఈ ఏరియాస్. సో మనము ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ బీఆర్ఎస్, ఎంఐఎం, సో వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి, సో మనం ఇక్కడ ప్రాతినిధ్యం ఎవరైతే వహిస్తున్నారో, సో ఎంఐఎం క్యాండిడేట్ ఉన్నారు. సపోజ్ ఈ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో, జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తే, సో ఈ మైనార్టీస్ ఓట్లు తేలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మైనార్టీస్ ఓటర్స్ అందరూ కూడా ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూడడం జరుగుతుంది. సో మనము ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే, 1967లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సరోజిని పుల్లారెడ్డి గారు గెలిచారు. తర్వాత సబ్సిక్వెంట్గా 1967-72లో కూడా ఎమ్మెల్యేగా సరోజిని పుల్లారెడ్డి గారు గెలిచారు. తర్వాత కూడా ఈ ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేయడం జరిగింది. సో తను పర్టికులర్గా ఈ సరోజిని పుల్లారెడ్డి గారు, సో మరి చెన్నారెడ్డి గారి తర్వాత అంజయ్య గారి తర్వాత భవనం వెంకట్రామ్ గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తనకు పెద్ద పదవిలో, క్యాబినెట్ హోదాలో తను వర్క్ చేయడం చూశాను. దాని తర్వాత ఈ 1978లో కందాల ప్రభాకర్ రెడ్డి గారు జనతా పార్టీ నుంచి గెలిచారు. సో అప్పుడు సరోజిని పుల్లారెడ్డి మీద 1000 ఓట్ల తోటి మాత్రమే గెలిచారు. సో తర్వాత తను కాంగ్రెస్లో చేరడం జరిగింది. తర్వాత ఇంద్రసేన రెడ్డి, సో ఈ 3 సార్లు గెలిచారు. సో 1983, 85, 99, సో బీజేపీ క్యాండిడేట్గా ఇంద్రసేన రెడ్డి గారు ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలపడం జరిగింది. మనం చూసాం 19
89లో సుధీర్ కుమార్, శివశంకర్ గారి కుమారుడు. సో యూనియన్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి శివశంకర్ గారు ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు. తను ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సో ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ కాలంలో పెట్టినట్టు కేసులు గెలిపించినందుకు గాను తనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని తను సెంట్రల్ మినిస్టర్గా దాదాపుగా ఈ పివి నరసింహారావు గారు తర్వాత ఈ శివశంకర్ గారు ఇద్దరు కూడా సో రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా మెలిగేవారు. సబ్సిక్వెంట్గా తన ప్రాముఖ్యతను రాజీవ్ గాంధీ మరణాంతరం సో సోనియా గాంధీ దగ్గర ఈ శివశంకర్ గారు అంత ప్రాముఖ్యతను పొందలేదు. సో 1989లో సో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ ఎమ్మెల్యేగా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ గెలడం మనం చూశాం. తర్వాత 1994లో మల్రెడ్డి రంగారెడ్డి గారు సో ఫస్ట్ టీడీపీలో, తర్వాత 2 సార్లు ఈ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తోటి ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో గెలవడం మనం చూసాం. ఇప్పుడు మనము 2018 ఎలక్షన్స్ మనము సరళి చూసినట్లయితే ఎంఐఎం చెందినటువంటి అహ్మద్ బలాలా గారికి 53,281 ఓట్లు, అంటే దాదాపు 42.86% వచ్చింది. సో బీజేపీ ఆలే జితేందర్, తను టైగర్ నరేంద్ర గారి కుమారుడు, సో తనకు 29,769, 23.95% వచ్చింది. ఈ బీఆర్ఎస్ నుంచి సి సతీష్ కుమార్ 17,103, అంటే దాదాపుగా 13.76% వచ్చింది. సో ఇది 2018 యొక్క ఎలక్షన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలో ఓట్లు వచ్చినటువంటి సరళి. సో 2014లో చూసినట్లయితే ఎంఐఎం నుంచి అహ్మద్ బలాలా గారికి 68,391, అంటే 38.7%. అదే బీజేపీ నుంచి బి వెంకటరెడ్డి గారు, వారికి 45,375, 24.08%. సో బీఆర్ఎస్ నుంచి అప్పుడు కాంటెస్ట్ చేసినటువంటి శ్రీ సతీష్ కుమార్ గారికి 11,378, సో 18.6% వచ్చింది. 2009లో మనం చూసాము అగైన్. సో ఎంఐఎం నుంచి అహ్మద్ బలాలా గారు 30,839, 30.4% వచ్చింది, 45%. సో టీడీపీ నుంచి ముజఫర్ ఖాన్ 22,469, అంటే 22.19%. సో జి కరుణాకర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 18,243, 18.0%. సో ఇప్పుడు మనకు ఈ ఓటు పర్సంటేజెస్ ఈ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే సో అహ్మద్ బలాలా గారికి ఈ కాన్స్టిట్యున్సీ పరంగా మంచి పేరు ఉంది. సో లోకల్గా ఉండడం వల్ల సో ఈ ముస్లిం సోదరులందరికీ కూడా చాలా దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడం వల్ల తను బాగా అభిమానం పొందగలిగాడు. ఓవైసీ గారికి అత్యంత సన్నిహితుడు కావడం వల్ల కూడా తను ఈసారి కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ నుంచి బరిలో దిగడానికి తనకే వస్తుందనేటువంటి ధీమాలో ఉన్నారు. సో ఈసారి ఏ విధంగానైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇది గెలవాలి అనే పట్టుదలతోటి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ బీఆర్ఎస్ కూడా తన క్యాండిడేట్ నిలబెట్టినట్లయితే ఈ మైనారిటీ ఓట్స్ చేరడం వల్ల ఈ కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు కొంచెం మైనారిటీ వర్గాలు మొగ్గు చూపడం వల్ల కాంగ్రెస్కు స్కోప్ ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ పర్టికులర్ మలక్పేట్ కాన్స్టిట్యున్సీ సో ఈ గత 3 టర్మ్స్గా ఎంఐఎం ఉండడం, తర్వాత ఈసారి బీజేపీ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ తన ప్రాబల్యాన్ని పెంచుకోగలుగుతుందా, తను విన్ కాగలుగుతుందా అనేటటువంటి చూసినట్లయితే ఆసక్తికరంగా మనకు కనిపిస్తుంది.
ఈ కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ ఎక్స్ కార్పొరేటర్ సలీం నగర్ నుంచి తాను మోస్ట్ ప్రాబబ్లీ ఈ కాంటెస్ట్ కావడానికి కానీ సెలక్షన్ కావడానికి కానీ తర్వాత ఈ కాంగ్రెస్ సో పర్టికులర్గా ఈ శ్రీనివాస్ గారిని ఈ క్యాండిడేట్గా నిలబెడతారేమో అనిపిస్తుంది. మనం బీజేపీ నుంచి మనం చూసినట్లయితే శ్రీ సురేందర్ రెడ్డి గారు ఈ భాగ్యనగరం ప్రెసిడెంట్. సో తనకు ఈ కిషన్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయని కాబట్టి తనకే ఈ పర్టికులర్గా ఈ బీజేపీ నుంచి సీటు వస్తుందనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. సో అదేవిధంగా కొత్త కాపు రవీందర్ రెడ్డి గారు, సో తను వేరే పార్టీ నుంచి వలస వచ్చినటువంటి నాయకుడు. సో తనకు డికే అరుణ గారి మద్దతు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ బీజేపీ నుంచి బరిలో ఈ కొత్త కాపురం రవీందర్ రెడ్డి దిగుతారా, లేకపోతే సురేందర్ రెడ్డి భాగ్యనగర్ ప్రెసిడెంట్ నిలబడతారనేటటువంటిది సో ఈ ఈ మనకు ముందు తెలుస్తుంది ముందు. కాబట్టి ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పర్టికులర్ మలక్పేట్ కాన్స్టిట్యున్సీని సో ఈసారి వాళ్ళ సత్తా చూపాలి అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. సో మనకు మలక్పేట్ సమస్యలు మనం చూసినట్లయితే బేసిక్గా సో రోడ్ వైడనింగ్ ప్రోగ్రామ్ నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఐఎస్7 వరకు ఏదైతే రోడ్ వైడనింగ్ ఉందో సో దానికి నత్తనడక నడవడము, సో అంత ఎఫిషియెంట్గా ఉండకపోవడము, తర్వాత స్టీల్ బ్రిడ్జ్ అది కూడా చాలా స్లో ప్రాసెస్లో జరగడము సో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మలక్పేట్ సో నుంచి హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ వెళ్ళాలంటే చాదరఘాటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఉంది. కానీ మనం మెజారిటీగా మనం చూసినట్లయితే సో మలక్పేట్ నుంచి చాదరఘాట్ బ్రిడ్జ్ ద్వారానే ఈ ట్రాఫిక్ జామ్ కావడం కానీ ఎక్కువ మంది ఈ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి వర్కర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ చాదరఘాట్ గుండానే పోవాల్సి వస్తుంది. అయితే ఈ ముసారాంబాగ్ పర్టికులర్గా ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఈ ఈ తెలుగు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ టౌన్స్ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. సో కేటీ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఒకవేళ దాన్ని ఇంతకుముందు ఈ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఎక్స్ కార్పొరేటర్ సలీం నగర్. సో తను కూడా ఏమంటారంటే ఇక్కడ పర్టికులర్ ఈ ఈ బ్రిడ్జ్ మనం ఎప్పుడైతే మనం దాన్ని పెంచగలుగుతామో, దాన్ని స్ట్రెంథన్ చేయగలుగుతామో, మనము చూస్తాము ఈ వరదలు వచ్చినప్పుడు ఈ మొత్తం హైదరాబాద్ ఈ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి రాకపోకలన్నీ కూడా దాదాపు బంద్ అవుతుంది. కాబట్టి దీని మీద ఈ గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఒకవేళ ముసారాంబాగ్ బ్రిడ్జ్ను సో ఇంప్రూవ్ చేసి వైడెన్ చేసి అది నీళ్లు దాన్ని ఎత్తుగా కట్టడం వల్ల సో ఈ వరదలు వచ్చినప్పుడు సో కొట్టుకోకుండా తర్వాత ఈ అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటుంది అనేటువంటి ఒపీనియన్లో ఉన్నారు. అక్కడి నుంచి ఈ ట్రాఫిక్ కంజెషన్ ఏదైతే ఉందో చాదరఘాట్ కంటే అక్కడ చాలా వరకు ఇక్కడికి డైవర్ట్ కావడం వల్ల మనకు ట్రాఫిక్ కంజెక్షన్ కూడా తగ్గుతుంది అనేటువంటి భావనలో ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే సో ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఎక్కువగా వరదలు వచ్చినప్పుడు ఈ ఇళ్లలోకి నీళ్లు రావడం. సో బలాల్ గారు చెప్పడం ఏంటంటే సో గవర్నమెంట్ అప్పుడు అనౌన్స్ చేసినటువంటి 10,000 రూపాయలు సో ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో కొందరి వాదన ఏంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి మాత్రమే ఈ పర్టికులర్ మలక్పేట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకు జస్టిఫికేషన్ జరుగుతుంది, మిగతా కమ్యూనిటీకి సో వాళ్ళు ఎమ్మెల్యే అంత జస్టిఫికేషన్ జరగడం లేదనేటువంటి ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఈ మలక్పేట్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మనము మిగతా కాన్స్టిట్యున్సీ కన్నా భిన్నంగా ఉంది. కాబట్టి గత 3 టర్మ్స్ కూడా ఎంఐఎం క్యాండిడేట్ అయినటువంటి అహ్మద్ బలాల్ గారు గెలవడం జరుగుతుంది. ఈసారి మరి నిజంగానే ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు కొత్త చాటుకుంటారా, సో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకుంటారా? ఇంతకుముందు వాళ్ళు పూర్వవైభవం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మనం చూసాము ఇంద్రసేన రెడ్డి
గారు 3 times 83, 85, 99లో గెలిచారు. సో 83, 85, 99లో. సో ఈ తను కూడా చాలా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశారు. భవనం వెంకట్రామ్ గారిని కూడా ఓడించారు. అప్పుడు హోమ్ మినిస్టర్ అయినటువంటి కందాల ప్రభాకర్ రెడ్డిని కూడా ఓడించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మలక్పేట్కు సో ఇక్కడి నుంచి గెలుపొందిన వాళ్ళందరూ కూడా సో ఒక రికార్డ్ వాళ్ళ యొక్క మనం చూసాం సరోజిని పుల్లారెడ్డి నుంచి మిగతా వాళ్ళందరినీ మనం చూసినాము. వాళ్ళు స్థానంలో వాళ్ళు ప్రజలకు సేవ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి సో ఎవరు ఇక్కడ గెలుస్తారు అనేది మనము వేచి చూడాల్సిందే. కాబట్టి ఓటర్ టర్నర్ అంటే ఇప్పుడు ఓటర్స్ ఎవరైతే మనము చూస్తున్నామో ఈ ఓటర్స్ టర్న్అవుట్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు అన్నప్పుడు 43% మాత్రమే ఉంది. సో 43% నుంచి సో 50 to 60% ఓటింగ్ శాతం పెరిగినట్లయితే సో ఈ సీక్వెన్స్ ఏదైనా మారడానికి ఆస్కారం ఉంది. మనం ఇంకో విషయం కూడా చూడొచ్చు. ఇక్కడ పర్టికులర్ చెంచల్గూడలో దాదాపు 47,000 మంది ఓటర్స్ ఉంటే 49,000 మంది ఓటర్స్ ఉంటే సో దాదాపు 850 వరకు మాత్రమే హిందూ ఓటర్స్ ఉండడం జరిగింది. సో బేసిక్గా మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే ప్రిడామినెంట్గా ఇక్కడ ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో మళ్ళీ ఎంఐఎంకే ఈ అవకాశం వచ్చేటటువంటి ఆస్కారం అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా కూడా ఈ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బలమైన పోటీ ఈసారి ఉంటుందనేటటువంటిది మనం ఆశిద్దాము. సో ఎవరైతే ఈ ఎలక్షన్స్లో ఈ 3-4 నెలల లోపల జరిగే ఎలక్షన్స్లో సో కాంటెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మనము సో అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తాము. వాళ్ళు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పర్టికులర్గా ఈ ముసారా బ్రిడ్జ్ను సో ఇది సత్వరంగా ఇది చాలా అర్జెంట్ నీడ్ బేసిస్ మీద దీన్ని టేకప్ చేసినట్లయితే చాలా వరకు ఈ ట్రాఫిక్ సమస్యలు మలక్పేట్లో ఇబ్బందులను తొలగించిన వాళ్ళు అవుతారు. తర్వాత ఈ ఈ వరద ముంపు ప్రాంతాలను కూడా వాళ్ళకు కూడా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కింద వాళ్లకు కొన్ని ప్రాజెక్ట్స్ చేసినట్లయితే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాం. సో So let us watch and see who will be the winner from the Malakpet constituency. So it will be really interesting to see. So who will be the winning? Whether MIM will సో హ్యాట్రిక్ వచ్చింది మళ్ళీ 4th టైం కూడా గెలుస్తుందా? బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుందా? కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటుందా? బలమైన క్యాండిడేట్ పెట్టడం వల్ల సో ఎవరు గెలుస్తారనేది లెటస్ వెయిట్ అండ్ సీ. So finally, we would like to congratulate all the contesting candidates. So in advance, so so let us hope so they will do justice to the particular constituency as such. Thank you very much.